తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో 74 అంశాలపై చర్చిస్తున్నారు. విజిలెన్స్ విభాగంలో 120 మంది పోలీస్ సిబ్బంది నియామకం, టీటీడీ ఉద్యోగుల హౌస్ సెట్ల అంశంతో పాటు కర్ణాటక వీఐపీ దర్శనాల వ్యవహారం చర్చిస్తున్నారు. క్రమంలో బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, నరేష్ మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. సో ఈ సమావేశంలో ప్రధానంగా ఎలాంటి అంశాలు చర్చకొస్తున్నాయి? రైట్ సింధు, మొత్తం మీద ఏదైతే టీటీడీ పాలక మండలి సమావేశం ఈరోజు 11 గంటల 10 నిమిషాలకు అయితే ప్రారంభమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా టీటీడీకి సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళకి హౌస్ సైట్లకు సంబంధించి కావచ్చు, ప్రధానంగా టీటీడీ ఉద్యోగులకి ఏదైతే ఆరోగ్య భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా గతంలో ఏదైతే వాళ్ళ బిల్లు అంటే టీటీడీకి ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి 14 కోట్ల రూపాయల బిల్లుకు సంబంధించి వాళ్ళ పెండింగ్ బిల్స్ కూడా ఏదైతే ఈ నిర్ణయంలో తీసుకున్నట్టు పరిస్థితి అయితే ఉందని, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి నిధులన్నీ రిలీజ్ చేయాలని చెప్పేసి పాలక మండలి అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రతి ఏడాది టీటీడీ ఉద్యోగుల కోసం సుమారు 25 కోట్ల రూపాయలు ఆరోగ్య భద్రత కోసం కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా హౌస్ సైట్లకు సంబంధించి ఏదైతే టీటీడీ అధికారులకు సంబంధించి ఎన్నో ఏళ్ళుగా వేచి ఉన్నటువంటి అధికారులకు సంబంధించి హౌస్ సైట్లు కూడా పూర్తిగా దాని మీద కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి గతంలోనే కొన్ని ప్రాంతాలు అంటే వడమాలపేటకు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో హౌస్ సైట్లను కూడా కేటాయించారు. ఆ నేపథ్యంలోనే ఈ కొంతమందికి మిగతా వాళ్ళకి హౌస్ సైట్లకు సంబంధించి కూడా టీటీడీ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు సంబంధించి కావచ్చు, ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలో అన్నారు. ఈసారి ఒక కమిటీ ఏర్పాటుకి సిఫార్సు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఏదైతే విజిలెన్స్ సంబంధించిన సిబ్బందికి సంబంధించి చాలా తక్కువ సిబ్బంది ఉండడంతో సుమారు 120 మంది ఎక్స్ ఆర్మీకి సంబంధించినటువంటి సిబ్బందిని ఏదైతే విజిలెన్స్లో రిక్రూట్ చేసుకునే విధంగా పూర్తిగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రధానంగా టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, ఇటు పాలక మండలి సభ్యుడు నరేష్కి వాదోపవాదాలు జరిగినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఆయనకి ఇటు నరేష్ కావచ్చు, మరోవైపు భానుప్రకాష్ రెడ్డి మొదట మీడియా ముందుకొచ్చి ఇటు ఏదైతే కర్ణాటక ఎమ్మెల్యేలకు, ఇటు మంత్రులకి సంబంధించి కావచ్చు, వాళ్ళకి సంబంధించి దర్శనాలకు సంబంధించి హారతుల విషయంలో ఆయన వక్రీకరించి మాట్లాడారని చెప్పేసి నరేష్ ఆయనైతే ఆరోపణ చేసిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే వారి ఇద్దరికి అంటే మా రాష్ట్రంకి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిన నేపథ్యంలో ఎందుకు దీని గురించి మాట్లాడారు అని చెప్పేసి ఆయన నేరుగా ప్రశ్నించినట్లయితే తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా కాసేపటి కిందటే పాలక మండలి సభ్యుడు నరేష్ కూడా పాలక మండలి సభ్యుడు సమావేశం నుంచి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పాలక మండలి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ముఖ్యంగా ఏదైతే కర్ణాటకకు సంబంధించినటువంటి నాయకులకు సంబంధించి ఏ విధంగా దర్శనాలకు సంబంధించి ఏం నిర్ణయం తీసుకున్నారని తెలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు ప్రధాన అజెండాగా అంటే సుమారు 60 అంశాలు మొదట నిర్ణయం తీసుకున్నారు. మళ్ళా 74 అంశాలుగా మళ్ళా టేబుల్ అజెండాగా తీసుకున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద కీలక నిర్ణయాలే తీసుకున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే రానున్న బ్రహ్మోత్సవాలకి ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా పార్కింగ్కి సంబంధించి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అలిపిరి దగ్గర పార్కింగ్కి సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే సుమారు 10 కోట్లకు పైగా ఖర్చుతో పూర్తిగా పార్కింగ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి టీటీడీ అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతర రాష్ట్రాల్లో నిర్మిస్తున్నటువంటి శ్రీవారి ఆలయాలకు నిధులు కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా గంగమ్మ గుడి ఆలయానికి కూడా కొన్ని నిధులు, ఎందుకంటే ఆలయానికి ప్రాంగణంలో కొన్ని నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే అక్కడ అర్జీలు రావడంతో దానికి సంబంధించి కూడా నిధులు విడుదల చేయనట్టయితే దానికి సంబంధించి కూడా కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా నడకదారికి సంబంధించి భక్తులకి సంబంధించి పెద్దపీట వేసే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతున్నారు. ముఖ్యంగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో రద్దీని క్రమబద్ధీకరించేందుకు అక్కడ ఏర్పాట్లకు సంబంధించి అక్కడ నిధులు కొన్ని విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో మీడియా సమావేశంలో పూర్తిగా దీనికి సంబంధించి వివరించేందుకు టీటీడీ చైర్మన్ ఇప్పటికే కసరత్తు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ సునీల్.